ఇంకా ఎక్కువ చేస్తామని చెప్తారు సహజంగా. బేసిక్ గా తెలుగుదేశం పార్టీ అయినా ఇప్పుడు అన్ని పార్టీలు ఈవెన్ జగన్ కూడా క్రిందసారి బీసీ డిక్లరేషన్ చెప్పారు. 50% ఇస్తానని ఇచ్చుకుంటూ వచ్చాడు అతను. స్థానిక సంస్థల్లో అన్నిట్లో కూడా పెట్టిన ఆ డిక్లరేషన్ కు అనుగుణంగా జాయిన్ స్టార్ట్ అయిన రోజు నుంచి బీసీలకు సంబంధించి ఇట్లు ఇచ్చుకుంటానే వచ్చాడు కదా. నామినేటెడ్ పోస్ట్ లో 50% ఇవన్నీ ఇదే డిక్లరేషన్ తెలుగుదేశం పార్టీ 2014లో చేసింది, కానీ చేయలేదు కదా. అట్లాగా కొంతమందికి బీసీలకు కూడా పదవులు ఇచ్చింది, కానీ 50% అని ఒక లెక్క కట్టుకుని కరెక్ట్ గా ఇచ్చిందా? ఏదైతే దాని పేరు ఏమంటారు, మన నామినేటెడ్ పదవులు వాటిట్లో ఇచ్చిందా 50%? అందులో ఒకళ్ళు ఇద్దరు పెడుతూ వచ్చారు అట్లాగా. అంతే తప్పించి పక్కాగా 50% అని లెక్క కట్టి ఇవ్వలేదు కదా. ఇతను ఏంటంటే ఆ డిక్లరేషన్ అన్న తర్వాత ఇక అదే ఫార్ములా ఫాలో అయ్యాడు. ఈవెన్ ఇప్పుడు ఎమ్మెల్యే సీట్లు, ఎంపీ సీట్లు కూడా బీసీలకి హైయెస్ట్ ఇచ్చుకుంటూ వస్తున్నాడు కదా. ఇది ఒక రకంగా తెలుగుదేశానికి పెద్ద సమస్య కూర్చుంది. అంటే మామూలుగా ఆల్రెడీ కులగణన అనేది మేము చేసేసామని చెప్పి వైసీపీ చెప్తుంది కదా, మొన్న ఏదో చేసేసారని. చేస్తూ ఉన్నారు, ఇంకా ఫైనల్ ఇవ్వాల. ఇప్పుడు బీసీల పేరుతో వీళ్ళ కొత్తగా బీసీ గణన చేసి అంటే వీళ్ళు అధికారంలోకి వచ్చిన తర్వాత చేస్తామంటున్నారు వీళ్ళు తెలుగుదేశం పార్టీ. ఏంటి దానికి దీనికి డిఫరెన్స్? కొత్తగా సాధించి కులగణనే చేసింది ఇప్పుడు వైసీపీ చేస్తోంది, ఆల్రెడీ జరుగుతోంది. ఇంకా కొత్తగా వీళ్ళు చేసేది ఏం లేదు. వీళ్ళు అధికారంలోకి వచ్చారన్నాక చేస్తానంటుంది ఏంటి, ఇదే మళ్ళీ చేస్తారా? కాపీకి ఏమైనా స్టాంప్ వేస్తారేమో, లేదంటే మళ్ళీ ఇంకోసారి చేస్తారా? బేసిక్ గా కులగణన అనేటువంటి దాంట్లోనే బీసీలు ఎవరు ఎంత అని కదా లెక్క. అదే